బ్లాక్ స్పిరిట్ అని చేస్తున్నారు అందులో. ఇప్పుడు గాయత్రి మంత్రము స్ట్రైట్గా చదివితే మంత్రము, రిటర్న్లో చదివితే తంత్రము. అదేవిధంగా హోలీ స్పిరిట్లో బ్లాక్ స్పిరిట్ అని చేస్తున్నారు. ఈ బ్లాక్ స్పిరిట్ మనిషి మీద ప్రభావితం ఎలా ఉంటుంది అంటే, మీ మీద హిప్నటిజమో బ్లాక్ మ్యాజిక్ చాతబడో చదివితే తెలుస్తుంది. ఈ బ్లాక్ స్పిరిట్ ద్వారా నీకేం జరిగిందో కూడా తెలియదు, మైండ్ పనిచేయదు, ఈ మైండ్ అంతా బూజేసిపోద్ది, 216 నరాలన్నీ కూడా చిట్టిపోతాయి. ఓకే. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ బ్లాక్ స్పిరిట్ వల్ల ఈ మనకి తల్లి, తండ్రి, అలానే పిల్లలు, తమ్ముడు, అన్న, భర్త, భార్య ఎవరు ఉండరు, ఏ రిలేషన్ ఉండదు. వీళ్ళు మళ్ళీ పోయేది ముస్లిమ్స్ మీద, హిందువుల మీద ఈ దాడి జరుగుతూ ఉంది. ముస్లిమ్స్ మీద, హిందువుల మీద ఈ దాడి జరుగుతూ ఉంటే, పెళ్ళైన ఆంటీలకైనా, పెళ్లి కావాల్సిన పిల్లలకైనా, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు 10th క్లాస్ చదివే పిల్లలకైనా సరే ఈ రకమైన స్పిరిట్ చేసేసి, వీరు ఏ వయసుడైనా సరే మళ్ళీ ఆ రకమైన స్పిరిట్ చేసి వాళ్ళ వైపు లాగేసి, కొంతమంది ఆడపిల్లలనేమో వాళ్ళు పోట్లు అమ్ముకొని వదిలేస్తున్నారు, కొంతమంది ఆడపిల్లల్ని వాడేసుకొని రోడ్డు మీద పడేస్తున్నారు. మీరు వశీకరణ గురించి చెప్తున్నారా? స్పిరిట్ కొంతమంది ఆడపిల్లల్ని అమ్ముకుంటున్నారు, వాళ్ళు వేలుకునేది కాదు, వీళ్ళు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటిది మన సమాజంలో చాలా జరుగుతుంది ఈ రోజుల్లో. నా దగ్గర 15,000 కేసులు ఉన్నాయి, ఇలాంటివి 15,000 కేసులు నా వరకే. నారాయణ గురువులు ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎన్ని కేసులు ఉన్నాయి, వీరంతా బయటకు వచ్చేదానికి ఉండదు. ఆ స్పిరిట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న వనరులు, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అన్నీ లాగేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతున్నారు.